సామాన్య ప్రజలకి పేద ప్రజలకి అసలు చట్టాలు న్యాయాలు వర్తించవా ఈ లెక్కన? వాళ్ళకు చట్టాలు న్యాయాలు వర్తించాల్సి అందుకొరకే మేము ఏం చెప్తున్నాం, ఇవాళ పోలీసు వాళ్ళకు మళ్ళీ రిపీట్ చేస్తున్నా, పోలీసు వాళ్ళకి పేద ప్రజలను కాపాడే చేత కానప్పుడు, వాళ్ళకి ఆ గుండెల్లో అది లేనప్పుడు పేద ప్రజలకు ఆయుధాలు ఇస్తే అయిపోతుంది. లైసెన్స్ ఇవ్వండి, ఎస్సీ సబ్ప్లాన్ కింద, ట్రైబల్ సబ్ప్లాన్ కింద ఈ ఎస్సీ ఎస్టీలకు లైసెన్స్లు ఇవ్వండి, ఆయుధాల లైసెన్స్లు ఇవ్వండి, వాళ్ళే కాపాడుకుంటారు కదా. ఇప్పుడు ధనవంతునికి ఒక న్యాయం, పేదవానికి ఒక న్యాయం. ఇప్పుడు రోహిన్ రెడ్డిని తీసుకొచ్చి ఆయన కూడా రోకల్ బండి ఎక్కియాలి కదా, రోహిన్ రెడ్డికి ఆయన కూడా కరెంట్ షాక్ పెట్టాలి కదా ఒకవేళ అదే రూల్ అయితే. మరి రోహిన్ రెడ్డికి ఒక న్యాయము, ఎస్సీ యువకుడైన రాజేష్కు, ఎర్ర రాజశేఖర్కి ఇంకో న్యాయమా? ఎర్ర రాజశేఖర్ని అయితే కులాంతర వివాహం చేసుకున్నది వాళ్ళ తమ్ముడు, అన్నం తీసుకపోయి పొలాలల్లో చంపి శవాన్ని గాలబెట్టడమైంది. మరి ఎందుకు పోలీసు వాళ్ళు సజ్జనార్ గారు అప్పుడు ఎన్కౌంటర్ చేసిండుగా దిశ కేసులో, ఎర్ర రాజశేఖర్ కేసులో ఎన్కౌంటర్ చేస్తలేరు? ఎందుకు చేస్తలేరు చెప్పండి మీరు? సమత అని ఒక మహిళను అత్యాచారం చేసి చంపేసిండు ఆదిలాబాద్లో, అప్పుడు ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు? ఈ వ్యవస్థలోనే ఈ ఎస్సీ ఎస్టీలు అంటే ఒక రకమైన చులకన భావము ఉంది. నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ కింద, ట్రైబల్ సబ్ ప్లాన్ కింద వీళ్ళందరికీ మంచిగా తర్ఫీదు ఇచ్చి వీళ్ళ మీద మంచిగా యాంటీసిడెంట్స్ గుణగణాలన్నీ కూడా చూసి వాళ్ళకే వెపన్ లైసెన్సులు ఇవ్వండి. మీరు పెద్ద వాళ్ళకి ఇస్తున్నారు కదా వెపన్ లైసెన్సులు, వీళ్ళకి వెపన్ లైసెన్సులు ఇస్తే వాళ్ళే కాపాడుకుంటారు కదా.